అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ మే 15 వరకు. నో వేస్టేజ్, నో పేకింగ్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్. లక్ష్మీ శ్రీనివాస్ జ్యువెలర్స్, ఆపోజిట్ ఐటీ హబ్, వైరా రోడ్, ఖమ్మం. శ్రీ పవనసుత జలాంజనేయ స్వామి దేవాలయం, వైరా రోడ్, లకారం చెరువు, ఖమ్మం. ఈ దేవాలయం వెనకాల లకారం చెరువులో ఆంజనేయ స్వామి వారు దొరకటం, అప్పుడు ఈ కాలనీ భక్తులంతా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 1999లో ఈ పెద్ద దేవాలయాన్ని నిర్మించి శ్రీ సీతారామచంద్రమూర్తిని, శ్రీ రమా సత్యనారాయణ స్వామిని, అలాగే ధనలక్ష్మి అమ్మవారిని, శ్రీ వెంకటేశ్వర స్వామిని, షిరిడి సాయిబాబాని, శ్రీ అమృతలింగేశ్వర స్వామిని, సుబ్రహ్మణ్య స్వామి మహాగణపతిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ దేవాలయం అంగరంగ వైభవంగా నడుస్తూనే ఉంది. భక్తులకి కొంగు బంగారం అయి నడుస్తుంది. అలాగే మన దేవాలయంలో ప్రతి సంవత్సరం ఉగాది నుంచి ప్రతి పండగ మన దేవాలయంలో జరుగుతుంది. శ్రీరామనవమి అయితేనేమి, హనుమత్ జయంతి అయితేనేమి అత్యంత భారీ ఎత్తున అన్నదానాలు, విశేష పూజలు నిర్వహిస్తాం. ఇక కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా ఎక్కువ ప్రోగ్రాం చేసి ఆఖరికి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాం. అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం, మొన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా నిర్వహించాం. అలాగే మన దేవాలయంలో ముఖ్యంగా హనుమాన్ చాలా పవర్ఫుల్ స్వామి. ప్రతి కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. భక్తులకు కూడా అనుకున్న పనులన్నీ వెంటనే నెరవేరుతాయి, కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకనే స్వామివారికి ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా మనం ఎవరిని ఇంటింటికి పోయి అడగాల్సిన పని ఉండదు. భక్తులు వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. అంతటి మహానుభావుడు శ్రీ దక్షిణముఖ దాసాంజనేయ స్వామివారు. అలాగే మన దేవాలయంలో రేపు 22 గురువారం హనుమత్ జయంతి కార్యక్రమం 26వ సంవత్సరం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ముందుగా స్వామివారికి 5 గంటలకి పంచామృతాభిషేకం, ఆ తర్వాత సహస్ర నాగవల్లి దళార్చన, ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి, ప్రసాద వితరణ, మధ్యాహ్నం 12 గంటలకి మహా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తాము. ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయంలో ఎంతో వైభవంగా ప్రతి కార్యక్రమాన్ని భక్తులందరి సహాయ సహకారాలతో నిర్వహిస్తూ ఉంటాము. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన దేవాలయం. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో శ్రీ పవనసుత జలాంజనేయ స్వామి వారి దేవాలయం ఒకటి. ఈ దేవాలయం నందు ప్రతి సంవత్సరం ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, గురు పౌర్ణమి, వినాయక చవితి, దసరా నవరాత్రులతో పాటు కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం కార్తీక పౌర్ణమి మరియు ధనుర్మాస ఉత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ దేవాలయంలో ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారితో పాటు శ్రీ సీతారాముల వారు, శ్రీ సత్యనారాయణ స్వామి వారు, ధనలక్ష్మి అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ వినాయక స్వామి వారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, శ్రీ అమృత లింగేశ్వర స్వామి వారు, షిరిడి సాయిబాబా గారు మరియు నవగ్రహాలు కొలువై ఉన్నవి. ఇక్కడ ముఖ్యంగా రేపు 22వ తారీఖు నాడు జరగబోయే శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవం సందర్భంగా ఉదయం 5 గంటలకు అభిషేకం, తదుపరి సహస్రనామార్చన, ఆ తర్వాత ఆకు పూజలు జరుగును. ఆ రోజున భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగును. కాబట్టి ఈ ఉత్సవంలో ఎక్కువ మంది భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని మనవి చేసుకుంటున్నాను.